మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో క్రిప్టో కరెన్సీ అనలిస్ట్ అండ్ పైనియర్ అయిన మహేష్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని మనం క్రిప్టో కరెన్సీ గురించిన డౌట్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఇప్పటి వరకు అయితే మనకి వేరే క్రిప్టో కరెన్సీస్కి అండ్ పైకి కాయిన్కి ఉన్న ఇంపార్టెన్స్ అయితే మీరు చెప్పారంటే అది ఎలా మనకు ముందుకు వెళ్తుంది, ఎలా ఉపయోగపడుతుంది అండ్ ఆల్. అయితే నార్మల్గా ఇది లాంచ్ అనేది 6 years నుంచి కూడా ట్రాక్ చేస్తూ వస్తున్నారు. నిజంగానే అసలు ఈ పై కాయిన్ అనేది లాంచ్ అవుతుందా, లేదంటే ఊరికి అందరిని ఇలా మైనింగ్ చేయడానికి ఈ ప్రోపగండా అనేది రూమర్స్ అనేవి ఏమన్నా వస్తున్నాయా? అండ్ ఇప్పుడు పై కాయిన్ మనకి డౌన్లోడ్ చేసుకొని కానీ మైనింగ్ చేయడానికి కానీ చాలా మంది డౌట్ ఏంటి అంటే ఇది ఫేక్ యాడ్స్ మీద రెవెన్యూ కోసం ఇలాంటివన్నీ చేస్తున్నారు, ఇది లాంచ్ అయ్యేది లేదు ఏం లేదు అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. రూమర్స్ కూడా, ఇది రూమర్స్ అంటారా లేదు నిజంగానే ఇది ఏమన్నా లాంచ్ అవ్వే అవకాశాలు ఉన్నాయంటారా అసలు? సో యాడ్స్ కోసం రెవెన్యూ కోసం ఈ లాంచ్ అనేది ప్రొలాంగ్ చేస్తున్నారు అని అంటున్నారు కదా. సో ఇదేమన్నా ఒక వన్ టాక్టీజా జనాలందరినీ మోసం చేయడానికి? అలా ఏం కాదండి. యాక్చువల్గా 6 years కాదండి. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది 6 years కాదు. డొమైన్ అంటే యాప్ రిలీజ్ చేసి మాత్రం 6 years అవుతుంది. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది 2003లో. ఓకే. బిట్ కాయిన్ ఎప్పుడు వచ్చింది? 2009లో వచ్చింది, 2009లో వచ్చింది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది 2003లో వచ్చింది. బిట్ కాయిన్ కంటే 6 years ముందుగా స్టార్ట్ అయింది ఇది. అంటే డొమైన్ అప్పుడు 2003లో స్టార్ట్ చేశారు. మీరు whois.comలోకి వెళ్ళి మీరు చెక్ చేసినట్టయితే గూగుల్లో painet.com అని కొట్టండి. ఆ డొమైన్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఉందో మీకు కనపడింది. అంటే అప్పటి నుంచి దీన్ని చెక్కుతూ వస్తున్నాడు. యాక్చువల్గా అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారు రాజమౌళి గారిని ఒక 4-5 సంవత్సరాల సినిమా జక్కన అంటారు. జక్కన అమరశిల్పి జక్కన చెక్కినట్టు చెప్తున్నాడు, జక్కన అని పిలుస్తూ ఉంటారు. అసలైన జక్కన నికోలస్ గారు. అప్పటి నుంచి చెక్కుతున్నాడు ఆయన. ఏదైనా ప్రాజెక్టు మనం జనాల్లో తీసుకొచ్చేటప్పుడు ఇలాంటి అవమానాలు మామూలేనండి. ఈ యాడ్స్ అంటారా, సర్వర్ మెయింటెనెన్స్కి వాళ్ళు అడిగారు. అక్కడ మీ సర్వర్ మెయింటెనెన్స్కి కొంచెం రెవెన్యూ కావాల్సి వస్తుంది, మీకు ఇష్టమైతే యాడ్స్ చూడండి, లేకపోతే ఆఫ్ చేసుకోండి, డిజేబుల్లో పెట్టుకోండి అని చెప్పారు. మరి ఇన్ని లాంగ్ ఇయర్స్ నుంచి లాంచ్ అవుతుందని చెప్తున్నారు, ఎందుకు డిలే అవుతుందంట? మేడం, బేస్మెంట్ గట్టిగా ఇస్తానే కదా, అది కొన్ని లెగసీలు బతికేది దాని మీద. నెక్స్ట్ జనరేషన్స్ మొత్తానికి ఇప్పుడు మనం రేపు ఎలాన్ మస్క్ మనల్ని మార్స్లో తీసుకెళ్తానని చెప్తున్నారు. అక్కడ కూడా పేమెంట్ ఇదే అవుతుంది. తొందరలో ఎలాన్ మస్క్ టెస్లా మోడల్ పైన తీసుకొస్తున్నారు. అది మొబైల్. అది టెస్లా కార్ కన్నా ప్రైస్ కొంచెం హైప్లోనే ఉంటుందంట. అది మామూలు మొబైల్స్కి ఐఫోన్కి పోటీగా కూడా తీసుకొస్తున్నారు. ఐఫోన్కి మామూలు ఫోన్కి ఈ టెస్లా మోడల్ పైకి వేరియేషన్ ఏంటంటే అది టోటల్గా శాటిలైట్ నుంచి కమ్యూనికేట్ అవుద్ది మొత్తం. ఈ ప్లానెట్ నుంచి వేరే ప్లానెట్ కూడా కమ్యూనికేట్ చేయొచ్చు. ఇదెందుకు చెప్తున్నానంటే రేపు టెస్లా మోడల్ పై కూడా మన పైతో పేమెంట్ చేసి కొనుక్కోవచ్చు ఆ మొబైల్. మరి అలా చేసేటప్పుడు ఎన్ని ఎకోసిస్టమ్ని ఇంటిగ్రేట్ చేయాలి, ఎన్ని ప్రోగ్రామ్స్ రాయాలి, ఎన్ని కోడ్స్ జనరేట్ చేయాలి, ఎంతమంది పైకోర్ టీం పనిచేయాలి. ఎక్కువ మంది వాడితేనే కదా మేడం దాన్ని బాగా హ్యూజ్ చేయొచ్చు, ఎక్కువ మంది యూజర్స్ వచ్చేది. అందుకనే చాలా జాగ్రత్తగా, పద్ధతిగా, సైద్ధాంతికంగా, యుద్ధ ప్రాతిపదికలో చిత్తశుద్ధిగా చెక్కుతున్నాడు ఆయన. అది త్వరలో పేలబోతుంది. ఇంకో విషయం చెప్పమంటారా, బాబా వంగ ఐడియా ఉన్నది, బల్గేరియన్ ఉమెన్. బ్రహ్మంగారు అప్పట్లో మనకు భవిష్యత్తు ఎలా చెప్పారో ఆయనకన్నా అడ్వాన్స్డ్ వర్షన్ ఆవిడ ఏం చెప్పిందంటే 2025లో ఒక న్యూ కరెన్సీ రాబోతుందని చెప్తున్నారు. ఆ కరెన్సీనే మన పై నెట్వర్క్. కానీ జనాలు నార్మల్గా అందరు జనాలు కూడా ఈ బాబాలు చెప్పినవి కానీ ఈ అంటే ఇప్పుడు వస్తుంది అనే అలాంటి ఫ్యూచర్ వాటి మీద అయితే నమ్మరు కదా. 360 degrees చెప్తున్నాను మేడం నేను. యాక్చువల్లీ నేను ఎలాంటి నమ్మను, దేవుణ్ణి, దయ్యాలు ఏమో నమ్మం, మామూలుగా వినను, నాస్తికులు అనమాట. మనం ఒకటే నమ్మేది, కళ్ళ ముందు కనపడేది, కళ్ళ ముందు వర్క్ కనపడుతుంది, ఆయన వర్క్ కనపడుతుంది. ఎక్కడైనా ఏదైనా మైనింగ్ యాప్లో ఒక యాప్లోనే మైనింగ్ జరిగింది. ఇక్కడ 2 యాప్స్ ఉన్నాయి. ఒకటేమో మైనింగ్ చేసుకోవడానికి వాలెట్లు, ఒకటేమో మైనింగ్ చేసుకోవడానికి సెక్యూరిటీ సెట్టింగ్స్ అన్నీ చేసుకోవడానికి, ఫేస్బుక్ ఈమెయిల్ వెరిఫికేషన్, ఫేస్బుక్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసుకోవడానికి. ఇంకోటి ఎకోసిస్టమ్, వాలెట్, కేవైసీ మొత్తానికి 2 యాప్. ఇప్పటిదాకా ఇలాగా ఎక్కడ యాప్స్లో ఒకవేళ యాప్ ఇంటర్ఫేస్ చూసినట్టయితే బెత్తరపోతారు ఎవరైనా సరే, మైండ్ బ్లాక్ అయ్యిద్ది.
అంత గొప్ప ప్రాజెక్ట్ అని నమ్ముతున్నాను. గత 6 సంవత్సరాల నుంచి ప్రాణం పెట్టి పనిచేస్తున్నాం మేము. త్వరలో ఎవరైతే డెడికేటెడ్ పైనీర్స్ ఉంటారో అందరం కలిసి మెయిన్ నెట్కి వెళ్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటున్నాను. ఎవరేమనుకున్నా అనుకోపోయినా అంటే ఒకటే చెప్తాను, మన యూజర్స్ అందరికి, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో నా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 6 మిలియన్ పీపుల్ మైనింగ్ చేస్తున్నారు. వాడవాడలో పల్లెలో ప్రతి సిటీలో రోజువారీ కూలీ నుంచి గెజిటేర్ ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కళ్ళు మైనింగ్ చేస్తున్నారు. లాయర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా అందరికీ, బిట్ కాయిన్, ఇథీరియం, సోలానా, బినాన్స్ స్మార్ట్ చైన్, కార్డానో, ఎల్టీసీ, లైట్ కాయిన్, టీఆర్ఎక్స్, యూఎస్డిటీ ఏవైతే క్రిప్టో కరెన్సీలు ఉన్నాయో అది వాటన్నిటికన్నా అడ్వాన్స్డ్గా వస్తుంది. ఎకో సిస్టమ్తో వస్తుంది అనమాట. ఫుల్ ప్లెజర్గా, ఫుల్ పవర్తో వస్తుంది. ఏ రోజైతే పై నెట్వర్క్ భూమి మీద ఆవిర్భవిస్తుందో ఆ రోజు మిగతా క్రిప్టో కరెన్సీలు మొత్తం సునామీలో కొట్టుకెళ్ళిపోతాయి. మీరు ఓన్లీ ట్రేడింగ్ చేసుకోవడానికి మాత్రమే ఆ కాయిన్స్ మీరు కొనుక్కుంటున్నారు, కానీ రియల్ టైంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ యూటిలిటీస్కి మీరు వాడలేరు. ఒక పై నెట్వర్క్ మాత్రం వాడగలరు. పై నెట్వర్క్ అని డైలీ మైనింగ్ చేసుకోండి. చక్కగా ఫేక్ అనే వాళ్ళని వదిలేసేయండి. జస్ట్ వాళ్ళు మనం తిట్టవసరం లేదు, ఏమవసరం, జస్ట్ వదిలేసేయండి. దట్స్ ఆల్. ఓకేనా? కీప్ మైనింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.